దాని కోరికలు తీరుస్తున్నామనన్నా గుర్తిస్తున్నామా? అది నేను అనుభవిస్తున్నాను, అదిరా, అక్కడికి రా. నేను అనుభవిస్తున్నానని అంటున్నావా? లేకపోతే ఈ మ్యాటర్ తెలుసా? సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ, మెమరీ కార్డు, నేను బాహ్యేంద్రియ విషయ సముల్లాస సాక్షి శివోహం స్వప్నే దృష్ట ప్రపంచ ప్రతిఫలన మనోవృత్తి సాక్షి శివోహం సుప్తౌ చిత్తే ప్రలీనే ప్రబలతమ మహామోహ సాక్షి శివోహం నిత్యానందే తురీయే విగత కలిమల సర్వసాక్షి శివోహం. నేను శివుణ్ణి. ఎట్లా ఉందండి? ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడేం కనిపించాలి చెప్పండి? ఆహా, కర్మ యొక్క ప్రభావం, వాసనలు, సంస్కారాలు, ఆ వాసన ప్రభావంతో ఈ శరీరం ఎట్లా ఉంది, ఈ వాసన ప్రభావం బయట చూసి ఏదేది కావాలని అనిపిస్తూ అనిపించదా? ఇది వేదాంతులు. జస్ట్ ఒక బాడీని తీసుకొని, ఆ తలను తీసుకొని, ఆ తలను పక్కలో పెట్టుకొని వాడు రీసెర్చ్ చేస్తున్నాడు, వాడు డాక్టర్. కన్నుని తీసుకొని రీసెర్చ్ చేస్తాడు, వాడు డాక్టర్. గుండెని తీసుకొని రీసెర్చ్ చేస్తాడు, వాడు డాక్టర్. ఒక్కొక్క పార్ట్ పైన ఒక్కొక్క రీసెర్చ్, సో వాడు డాక్టర్. బయట ఉండే విషయాల గురించి ఏంటేంటో రకరకాలైనటువంటి విషయాలపైన రీసెర్చ్ చేస్తారు. ఒకడు ఫిజిక్స్ పైన చేస్తాడు, ఒకడు కెమిస్ట్రీ పైన చేస్తాడు, ఇంకొకడు మ్యాథమెటిక్స్ పైన చేస్తాడు, ఇంకొకడు ఖగోళ శాస్త్రం పైన చేస్తాడు, ఇంకొకడు భూగోళంలో ఉండేటువంటి లోపల ఉండే దానిపైన ఆర్కియాలజిస్ట్ వాడు చేస్తాడు, ఇంకొకడు పురావస్తు శాస్త్రం అని ఇంకోటి చేస్తాడు, ఇంకొకటి ఇప్పుడు చెప్పినామే ఈ పనికిరానటువంటి ఈ పద్ధతులు, సిద్ధాంతాలు. అది ఇంత బుక్కు 447 పేజీలు, దాన్ని ఇంత చేసింటాడు. వెధవలు కాకపోతే పెద్ద బిల్డప్ దానికి ఒకటి వచ్చి వాడొక పిహెచ్డి అని వన్ ముఖం చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుందంటే అహంకారం అనేటువంటిది అణువణువున కనిపిస్తూ ఉంది అక్కడ. అణువణువులో దేనికి ఏం చేసినాడని, ఏమి సాధించినాడని వీడు పోనీ దాని నుంచి లాస్ట్కి ఏమన్నా దాని నుంచి ఏమి నీ సందేశం? అది ఏం సందేశం ఇలా పాడులో ఏమిలా వేస్ట్ ల్యాండ్ ఇచ్చిపెట్టండి. మనకి ఎందుకని అవన్నీ మనం గుర్తించాలా. ఇప్పుడు ఇక్కడే వేదాంత ఎట్లా ఉన్నాడు, ఇవన్నీ మింగేసి కూర్చున్నాడు. అది వేదాంత అంటే అర్థమవుతుందా? ఇప్పుడు దొంగ ఎవడు? ఇప్పుడు వీడేం చేస్తాడు, వేదాంతి చూస్తూ ఉంటేనే ఏం జరుగుతుంది ఇది చూస్తూ ఉంటాడు. సాక్షి కదా, నేను సాక్షిని. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, ఏం వైభవం అండి, ఏమండి ఇట్లా చూస్తాం, దాన్ని కావాలండి, ఇది కావాలండి, ఇది నీ మనసు వెళ్ళిపోతుంది. అంటే నీ వాసన అసలు వాసనను గుర్తించట్లేదు. మనం ఆ విషయం దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఆ విషయాన్ని పొందేదానికి పోతున్నాం. వేదాంతి అది కాదు. వేదాంతి వీడు వచ్చాడా, ఎవరి కోసం వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎవరు చెప్తే వచ్చాడు చెప్పగలుగుతాను నేను. వీటికి ఎవరైనా వస్తే ఇంకా బయట పోతే బయట విషయాలు వాడి అహంకారాలను వాటిని అన్నింటినీ మనం గుర్తించగలుగుతాం. మనకు అవంతా అక్కర్లేదు. కేవలం వాడు చేస్తున్నాడంటే వాడి సంస్కారాలు బయటపడుతున్నాయి లేదా, ఇది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వేదాంతిగా ఉండేవాడు ఒక చిన్న ప్రశ్న, వాడు బ్రాహ్మణుడవుతాడా, క్షత్రియుడవుతాడా, వైశ్యుడవుతాడా, శూద్రుడవుతాడా? వేదాంతి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు కూడా.
వేదాంతి బ్రాహ్మణుడు అతనే, క్షత్రియుడు అతనే, వైశ్యుడు అతనే, శూద్రుడు కూడా అతనే. శూద్రుడు ఏం పని చేస్తాడు? శూద్రుడు సేవా తత్పరత ఉంటాడు. వైశ్యుడు ఏం చేస్తాడు? అన్ని పోగేస్తాడు. క్షత్రియుడు ఏం చేస్తాడు? అన్ని అనుభవించడము, కమాండింగ్ చేయడం చేస్తాడు. బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? అన్ని తెలుసుకుంటాడు. సింపుల్గా చెప్తున్నా, దీనిపైన ఒక పెద్ద టాపిక్. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడిగా ఉండేవాడు అన్ని తెలుసుకున్నాడుగా. తెలుసుకుని దేనిని ఎక్కడెక్కడ ఏ స్థానంలో పెట్టవలయునో అలా పెట్టాలిగా. ఈ శరీరం అంటే ఏంటి, ఈ జీవులంటే ఏంటి, ఈ సృష్టి అంటే ఏంటి, దీన్నంతా తెలుసుకుంటే బ్రాహ్మణుడు. ఇప్పుడు వీడు తెలిసినా తెలియదు వీడికి, వేదాంతికి తెలిస్తే అప్పుడు వీడు బ్రాహ్మణుడు అయ్యాడు. సరే, క్షత్రియుడు ఏం చేస్తాడు? కమాండింగ్ ఉంటుంది. ఎవరెవరిని ఏ స్థాయిలో ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, మెయింటెనెన్స్ చేయాలి. సో ఇప్పుడు ఇతనికి ఈ శరీరంలో దేనిని ఎలా పెట్టాలి, ఎలా కమాండ్ చేయాలి, ఇంద్రియాలను ఎక్కడ పెట్టాలి, మనసుని ఎలా పెట్టాలి, ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, కమాన్ తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇతను క్షత్రియుడు అయినాడా లేదా? క్షత్రియుడు అయినాడు. వైశ్యుడు సంపాదన కదా, వైశ్యుడు ప్రధానం. సంపాదన ఏం సంపాదించాలి, నేను ఏది సంపాదించాలా, ఏది సంపాదించకూడదు, ఏది సంపాదించాలా, ఏది ఉంది కదా, ఏది లాభం, ఏది నష్టం, క్యాలిక్యులేషన్స్. రోషయ్య గారిని పక్కన పెట్టుకునేవాడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు. రోషయ్య ఉంటేనే ఈయన ఉంటాడు. ఎందుకంటే ఈయన ఎన్ని వాగ్దానాలు చేసినా ఆయన వారికి సరిపోయేటట్లుగా సమకూర్చుకోగలిగేవాడు. ఎందుకంటే ఆ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎంత బిజినెస్ చేసినా వీళ్ళు చేసినంత బిజినెస్ ఇంక వేరే వాళ్ళు చేయలేరు, అంత టాలెంట్ ఉంటుంది అక్కడ. అందుకని ఇప్పుడు ఈయన నేను ఉద్ధరింపబడాలంటే ఏది కావాలా? సాధన చతుష్ట సంపద. ఈ సంపద నాకు కావాలా. ఈ సంపదను సంపాదించిన వాడు దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టినవాడు. ఇప్పుడు వీడు వైశ్యుడు అయ్యాడు లేదా? శూద్రుడు సేవా తత్పరత, దేనిని ఏ స్థానములో ఎలా పెట్టాలనో, ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలనో, అన్నం ఎంత తినాలా, దీనికి ఎంత అన్నం పెట్టాలా, దీనికి శరీరానికి ఏ విధంగా దీన్ని శుచిగా పెట్టుకోవాలా, శుభ్రంగా పెట్టుకోవాలా, ఉండే ప్రదేశాన్ని ఎలా పెట్టుకోవాలా, ఇవన్నీ తెలిసి శుచిగా పెట్టుకుంటాడుగా, సేవ చేస్తాడుగా. ఇప్పుడు శూద్రుడు అయ్యాడా లేదా? కాబట్టి వేదాంతి బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, అన్నీ అతనే. ఈ సృష్టిలో ఉండేటివన్నీ అతనే. చూసారు, అర్థమవుతుందా? ఎట్లా ఉంటుంది? సంపూర్ణం. అందుకే పూర్ణమదః పూర్ణమిదం, పూర్ణం. మళ్ళా ఇంకొకటి ఉన్నది మన దగ్గర, పూర్ణం బ్రహ్మగురుః, పూర్ణం బ్రహ్మగురుః పూర్ణః పూర్ణోహమఖిలం జగత్ పూర్ణం సర్వమిదం జ్ఞాత్వా సదానందో భవేద్యతి. పూర్ణం, వాడు పూర్ణం. మనం పూర్ణ స్థితిలో ఉన్నామా? పూర్ణమయ్యేటువంటి వాడే బ్రహ్మే జ్ఞాని. అది తెలుసుకునే దానికి వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు దొంగలు ఎవరో గుర్తించాల్సిన పని లేదా? ఆ దొంగల గురించి రేపు చెప్పుకుందాం. ఎందుకంటే దొంగలు గుర్తిస్తే కదా మనం సంసారం అనేది దొంగ కదా, సంసారంలో పడిపోయినాం కదా, సాగరం. సమ్యక్ సారతి సరతీతి సంసార. సరతి అంటే ప్రవహించుట. ఆ నదీ ప్రవాహం ఉంటుంది చూడండి, ఆ నదీ ప్రవాహం ఉందే, ఆ ప్రవాహమునకు సరతి అని పేరు. అందుకే దానికి సరస్ ఇట్లా పేర్లు. సరతీతి సారహ, అది సరతి ప్రవహిస్తూ ఉంది.
కాబట్టి దాన్ని సారము, సమ్యక్ సారము. ఎంత సారం? ఎప్పుడు ప్రవహిస్తుంది, ఎప్పుడు ప్రవహించకుండా నిలిచిపోయింది? ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంది. ఏంది? సంసారం. అందుకే దానికి సంసారము. సరతి అంటే ప్రవహించుట, సమ్యక్ సరతి నిలవకుండా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంది. ఎప్పుడు నిలిచిందా? నిలవలా. పోనీ నిలపాలనేమన్నా అనుకుంటున్నామా? అయ్యో ఆగిపోతుందన్నంత భావన వీడికి, ఆగిపోతుందన్నంత భావన. అందుకని ఎవడయ్యా చెప్పింది నీకు సంసారం నిలిచిపెట్టమని? ఎవడయ్యా వాడకు వెద్దవా? ఇట్లా కూడా అంటాం మనం. అందుకే జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? దేనిని ఏ స్థానములో ఎక్కడెక్కడ పెట్టాలనో పెట్టేస్తుంది. సరే, దీన్ని మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. शंभो शंकर जय सीताराम. हरि ओम तत्सत्. ओम हरि ओम श्री गुरु ओम.